అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని పత్రికలు కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ ఉన్నాయి. తెలుగు పత్రికలు కూడా హైలైట్ చేశాయి. ముందుగా టార్గెట్ టెహ్రాన్ అంటూ ఆంధ్రజ్యోతి ఈ వార్తను ప్రచురించింది. టెహ్రాన్ లక్ష్యంగా మరిన్ని దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ప్రజలు వెళ్ళిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రాణరక్షణ కోసం పొరుగు దేశాలకు ఇరాన్ ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇజ్రాయెల్పై దాడుల తీవ్రతను ఇరాన్ పెంచింది. ఈనాడు కూడా హైలైట్ చేసింది. పతాక స్థాయికి యుద్ధం చేరిందనే చెప్తోంది. పేలుళ్లతో దద్దరిల్లింది టెహ్రాన్. ఇరాన్ ప్రభుత్వ టీవీ కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ప్రతిగా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించింది ఇరాన్. అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకిన క్షిపణి పశ్చిమాసియాలో విమానాశ్రయాలను కూడా మూసివేశారు. సో ప్రొఫెసర్ గారు, ఇరాన్ ఇజ్రాయెల్ల మధ్య యుద్ధం ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరింది, ఏంటి పరిష్కారం అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది, ఇజ్రాయెల్ దాడి చేస్తోంది. నిజమే, ఇజ్రాయెల్ ఎయిర్ సుపీరియారిటీ అంటే గగనతలంలో ఆధిక్యతను క్లియర్గా సాధించింది, అనుమానం లేదు. ఎందుకంటే మీరు ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడుల్ని, ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడుల్ని కనుక ఎనాలిసిస్ చేస్తే క్లియర్గా ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఎయిర్ సుపీరియారిటీని సాధించింది. అందుకే వాళ్ళ ఆర్మీ చీఫ్ని చంపగలిగారు, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఇన్ చీఫ్ని చంపగలిగారు, అలాగే ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులను చంపేయగలిగారు, ఇరాన్ గ్యాస్ ఫీల్డ్స్ పైన, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై కూడా అటాక్ చేయగలిగారు. ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఈ వార్లో ఇజ్రాయెల్ ఎయిర్ సుపీరియారిటీ సాధించింది. కానీ అదే సమయంలో ఇరాన్ కూడా మళ్ళీ అటాక్ చేస్తుంది. మీరు మనం వీళ్ళ పత్రికల్లో చూస్తే అది కూడా కనబడుతుంది. టెల్ అవీవ్ సమీపంలోని ఒక రీసెర్చ్ సెంటర్ పైన ఇరాన్ దాడి చేయగలిగింది. ఒక ఈవెన్ ఆయిల్ ఫెసిలిటీ పై కూడా ఇరాన్ దాడి చేయగలిగింది. ఇప్పటికీ ఈ దాడుల్లో 70కి పైగా మోర్ దెన్ 70 ఇరానియన్స్ చనిపోతే 24 ఇజ్రాయలీస్ కూడా చనిపోయారు. సో క్లియర్గా బ్యాటిల్ ఫీల్డ్లో ఇజ్రాయెల్ అడ్వాంటేజ్ ఉన్నా ఇరాన్ కూడా రెసిస్ట్ చేయగలుగుతుంది, డిటర్ చేయగలుగుతుంది. డిటరెన్స్ అంటారు లాంగ్వేజ్ ఆఫ్ స్ట్రాటజిక్ అఫేర్స్లో. సో ఇజ్రాయెల్ సుపీరియారిటీ సాధిస్తోంది బ్యాటిల్ ఫీల్డ్లో, కానీ ఇరాన్ మాత్రం కెన్ ఎన్ష్యూర్ డిటరెన్స్. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, ప్రతిసారి ఇదొక సైకిల్ లాగా జరుగుతుంది. అంటే ఇజ్రాయెల్ ఏమో తన సుపీరియారిటీని ప్రదర్శించుకుంటూ వెళ్తోంది, ఇరాన్ ఏమో తన డిటరెన్స్ కేపబిలిటీని ప్రదర్శించుకుంటూ వెళ్తుంది. ఈ 2 సార్లు ఇలా జరిగినప్పుడల్లా వార్ ఇంకొక స్థాయికి క్వాలిటేటివ్గా పెరుగుతూ వస్తుంది. దాన్నే స్ట్రాటజిక్ అఫేర్స్ భాషలో హయ్యర్ ఎస్కలేషన్ అఫెన్సివ్ అంటారు. అంటే క్షణక్షణానికి అంటే ఇజ్రాయెల్ తన ఎయిర్ సుపీరియారిటీని బ్యాటిల్ ఫీల్డ్లో చూపెట్టుకుంటూ దాడులు చేయడం, తన డిటరెన్స్ కేపబిలిటీని చూపెట్టుకుంటూ ఇరాన్ రెసిస్ట్ చేయడం. ప్రాసెస్లో ప్రతిసారి కూడా వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఈజ్ ఎస్కలేషన్. అంటే 2 దేశాల మధ్య ఘర్షణ ఒక మరింత తీవ్ర స్థాయికి చేరుతుంది. ఇలా చేరినప్పుడు అది ఎక్కడికి రీచ్ అవుతుంది, నోబడీ నోస్. అది ఎటువైపైనా వెళ్ళచ్చు. కానీ దీని పరిణామాలు, పర్యవసనాలు ఏంటివి, ఎక్కడికి రీచ్ అవుతుంది అనేది స్పెక్యులేషను. పరిణామాలు, పర్యవసనాలు ఏమి అవుతున్నాయి అనేది ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ 2, వర్తమానము భవిష్యత్తు కూడా. సో ముందు ఏంటి పరిణామాలు, పర్యవసనాలు మాట్లాడుకొని తర్వాత ఎక్కడికి పోవచ్చు అనేది మాట్లాడదాం. పరిణామాలు, పర్యవసనాలు కనుక చూస్తే క్లియర్గా డిప్లొమాటిక్ సొల్యూషన్ టు ద ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూ, అంటే ఇరాన్ అణు సమస్యకు పరిష్కారం, దౌత్యపరమైన పరిష్కారం ముగిసిపోయింది. ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇట్ హాస్ కిల్డ్. ఒక రకంగా ఇజ్రాయెల్ పెంచి పోషిస్తున్న అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ మొదలుపెట్టినటువంటిది 5 రౌండ్లు ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూ పైన చర్చలు జరిగాయి. 6వ రౌండ్ చర్చలకు ముందు ఈ అటాక్ జరిగింది. అంటే ఇప్పుడు ఏమని అనుకోవాలి, ట్రంప్ ప్రయత్నాలని ఇజ్రాయెల్ దెబ్బతీస్తుంది అనుకోవాలా, లేదా ట్రంప్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు అనుకోవాలా, లేదు ఇజ్రాయెల్ అమెరికాకు వినకుండా పట్టించుకోకుండా చేస్తుంది అనుకోవాలా.
పట్టించుకోకుండా చేస్తోందని అనుకోలేము. ఎందుకంటే ఇజ్రాయెల్ దాడుల్ని ట్రంప్ సమర్థించాడు. మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అంటూనే సమర్థించాడు. అందువల్ల ట్రంప్ను పట్టించుకోకుండా డిస్ఒబే చేస్తూ అమెరికాను ఒక రకంగా అవిధేయత ప్రకటిస్తూ ఇజ్రాయెల్ చేసిన పని కాదు. అంటే అర్థం ఏంటి? మరి డబుల్ గేమ్ అన్నా అయి ఉండాలి. చూస్తుంటే ట్రంప్ డబుల్ గేమ్, ఒకవైపు నేను నీతో చర్చలు జరుపుతుంటాను, మరోవైపు ఇజ్రాయెల్తో దాడులు చేయిస్తుంటాను. అంటే ఈ డిప్లొమాటిక్ సొల్యూషన్కు ట్రంపే వ్యతిరేకమా, లేదా ఇలా దాడులు చేస్తే ఇరాన్ కాళ్ళ బేరానికి వస్తుందని వ్యూహమా? బట్ ఏదైనా దాని సొల్యూషన్, ద రిజల్ట్ ఏంటి అంటే అది కాళ్ళ బేరానికి ఇరాన్ను తీసుకురావటానికి అమెరికా వ్యూహమైనా, లేదా అసలు ఈ సమస్యకు దౌత్యపరమైన పరిష్కారాన్ని అమెరికా ఇన్ రియాలిటీ కోరుకోకపోయినా రిజల్ట్ ఏంటి? రిజల్ట్ డిప్లొమాటిక్ సొల్యూషన్ ముగిసింది. దీని ప్రమాదం ఏంటి? దీని ప్రమాదం ఏంటి అర్థం కావటానికి అసలు న్యూక్లియర్ ఇష్యూ ఏంటి? న్యూక్లియర్ ఇష్యూ ఏంటంటే ఇరాన్ శాంతియుత ప్రయోజనాల కొరకు అణు విద్యుత్తు తయారీకి మాత్రమే మేము అణు విజ్ఞానాన్ని, న్యూక్లియర్ నోహోను వాడుతున్నామనేది ఇరాన్ వాదన కాదు. ఇరాన్ అణుబాంబుల తయారీకి ఉపయోగిస్తోందని ఇజ్రాయెల్, అమెరికా వాదన. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇది అమెరికా జేబు సంస్థ, బట్ ఇంటర్నేషనల్ వాచ్ డాగ్ న్యూక్లియర్ ఫీల్డ్లో ఐఏఏ చెప్పేది ఇరాన్ 9 అటామిక్ బాంబ్స్ తయారు చేసే కెపాసిటీ సంతరించుకుంది అని. అందువల్ల ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబు రావడము ప్రమాదకరం కనుక దాన్ని ఆపాలి అనేది సమస్య. దానిపైన అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ఉన్న సమయంలో ఒప్పందం కుదుర్చుకుంది. దాని రిజల్ట్ కూడా స్పష్టంగా కనబడ్డది. ఈవెన్ అమెరికా జేబు సంస్థ ఐఏఈఏ కూడా చెప్పింది ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వెపన్ గ్రేడ్, అణ్వాయుధ స్థాయికి తీసుకెళ్లడం ఆగిపోయింది అని గతంలో ఐఏఈఏ కూడా సర్టిఫై చేసింది. అప్పుడు ట్రంప్ వచ్చాడు అధికారంలోకి 2016లో. వచ్చుడుతోనే 2018లో ఇరాన్తో ఒప్పందం నుంచి ఏకపక్షంగా యూనిలేటరల్గా విత్డ్రా అయ్యాడు. విత్డ్రా అయి ఇరాన్ పైన శాంక్షన్స్ పెట్టాడు. 7 ఏళ్ల తర్వాత ఏంటి పరిస్థితి? అమెరికానే చెప్తున్నట్లు, ఐఏఈఏ చెప్తున్నట్లు, ఇజ్రాయిల్ చెప్తున్నట్లు ఇరాన్ అణుబాంబుల తయారీకి మరింత దగ్గరగా వచ్చింది. అంటే అమెరికాకు అర్థం కావాల్సింది మేము ఇరాన్ను బెదిరించి అదిరించి అణు కార్యక్రమాన్ని ఆపలేము. 2018 నుంచి జరుగుతున్న ప్రక్రియ ఇది ప్రూవ్ అయింది కదా. మరి ఇప్పుడు కూడా మళ్ళీ అదే పని చేస్తోంది. ఆ పని చేస్తే ఏం జరగవచ్చు? ఇరాన్ మరింత వేగంగా అణుబాంబు తయారీకి పూనుకోవచ్చు. ఐఏఈఏ చెప్పేది 2 వారాలలో, వితిన్ 2 weeks ఇరాన్ కెన్ ప్రొడ్యూస్ అటామిక్ బాంబ్స్ అని. సో దాంతోపాటు దాన్ని ప్రయోగించగలిగే బ్యాలిస్టిక్ మిసైల్స్ని కూడా ఇరాన్ తయారు చేస్తుందని. అయితే ఇజ్రాయెల్ అనేది మేము ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను ధ్వంసం చేస్తాం అంటూ దాడులు కూడా మొదలుపెట్టింది. కానీ రియాలిటీ ఏంటి? దాడుల్లో ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులు దాన్ని చంపేయగలిగింది, కానీ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్కు పెద్దగా నష్టం జరగలేదు అనేది అంతర్జాతీయ నిపుణులు చెప్పేది. ఐఏఈ కూడా చెప్పేది ఎక్కడా పెద్ద నష్టం జరగలేదు, రేడియేషన్ లీక్ కూడా లేదు అని చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ జరిగేది ఒక దాడి జరిగితే ఇమీడియట్గా ఎక్కడో ఒక చోట రేడియేషన్ లీక్ ఉంటుంది, లేదు అన్న. దీనికి కారణం ఏంటి అంటే గ్లోబల్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఇరాన్ తన న్యూక్లియర్ వెపన్స్ను దేశంలోని ఒక్క చోట కాకుండా అనేక చోట్ల డిస్పర్స్ చేస్తుంది జాగ్రఫికల్గా. అది కూడా అండర్ గ్రౌండ్ బంకర్లలో. ఈవెన్ మిసైల్ అటాక్స్ జరిగినా కూడా దెబ్బతినని ఒక దుర్భేద్యమైన కోటలాగా అండర్ గ్రౌండ్లో తయారు చేసుకొని అక్కడ తన న్యూక్లియర్ కార్యక్రమం చేస్తోంది అని. మరి అలాంటప్పుడు ఏంటి ప్రమాదం? ఇప్పుడు ఏ లక్ష్యంతోనైతే ఇరాన్ పైన దాడులు చేస్తున్నారో ఆ లక్ష్యంలో నెరవేరే అవకాశమే లేక ఇరాన్ ఆల్రెడీ న్యూక్లియర్ చర్చల్లో మేము ఇక పాల్గొనము అని ప్రకటించేసింది. అలాగే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అణ్వస్త్ర నిరోధక ఒప్పందం పై నుంచి మేము వైదొలుగుతున్నామని చెప్పారు. అంటే ఇక అర్థం ఏంటి? ఇరాన్ తనకు తానుగా ఇక వెపన్స్ తయారు చేయడానికి స్వేచ్ఛను పొందింది. అఫ్కోర్స్ ఇరాన్ ఇంకా చెప్తోంది మా లక్ష్యం అణ్వాయుధాలు కాదు అంటోంది, కానీ రియాలిటీలో జరిగేది ఇరాన్
మరింతగా అణ్వాయుధ సామర్థ్యం వైపుగా అమెరికా వైఖరి ఇజ్రాయెల్ దాడులు ప్రోత్సహిస్తున్నాయి. అసలు ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు పెట్టుకొని ఇరాన్ అణ్వాయుధాలను అటాక్ చేస్తామనే వరకు ఇజ్రాయెల్ హిపోక్రసీ బయటపడుతోంది. అలాగే మీకు ఇరానేమో ఎన్పిటిలో సభ్య దేశము, ఇప్పుడు ఎన్పిటి నుంచి ఉపసంహరించుకుంటుంది. ఇజ్రాయెల్ అసలు ఎన్పిటిపై సంతకమే చేయలే. సో ఇవాళ ఇరాన్ నువ్వు ఎన్పిటి నుంచి వెళ్ళిపోతున్నావు ఎలా చెప్తారు? ఇజ్రాయెల్ సంతకమే చేయలే కదా. సో అందువల్ల క్లియర్గా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ను మరింత ప్రమాదకర స్థాయికి ఈ దాడులు తీసుకొస్తున్నాయి. ఇది మనకు క్లియర్గా కనబడుతుంది. ఇక ఇరాన్ న్యూక్లియర్ సమస్యకు దౌత్యపరమైన పరిష్కారం, డిప్లొమాటిక్ సొల్యూషన్ లేకుండా చేస్తోంది. ఈ రెండు జరిగినప్పుడు మరి ఏం చేస్తుంది ఇజ్రాయెల్? వాట్ షుడ్ ఇట్ డూ నెక్స్ట్? ఇక ఎన్ని దాడులు చేసినా ఇంతవరకు మీకు గాజాలో హమాస్నే నాశనం చేయలేకపోయినాయి ఇజ్రాయెల్. ఇరాన్ ఎట్లా నాశనం చేస్తుంది? ఇప్పుడు ఇన్ని దశాబ్దాల నుంచి లెబనాన్లోని హిజ్బుల్లాపై దాడులు జరుపుతూనే ఉంది. ఒక నాయకుని తర్వాత మరో నాయకుని చంపేస్తే ఉంది. హిజ్బుల్లా అంతమైందా? ఇవాళ కాదు కదా, కొన్ని డికేడ్స్ నుంచి నడుస్తుంది ఇజ్రాయెల్ హిజ్బుల్లా వార్. ఇప్పుడు హమాస్ని ఇన్ని ఏళ్ళ నుంచి ఇప్పుడు 2 ఏళ్ళ దాడులు జరగబట్టి హమాస్ లీడర్షిప్ ఇస్మాయిల్ హనియే, యాహ్యా ఇలా ఒకరి తర్వాత ఒకటి చనిపోతున్నారు, కానీ హమాస్ అయితే అంతం కాలే. మరి హమాస్ను హిజ్బుల్లాను అంతం చేయలేకపోయారు. హూతీలను అమెరికా దాడులు చేసినా హూతీలు అంతం కాలే. మరి ఈ తాలిబాన్ల పైన అంత పెద్ద యుద్ధం అమెరికా చేస్తేనే తాలిబాన్ అంతం కాలే. మరి ఎలా ఇరాన్ అంతం చేయగలుగుతారు? అమెరికాతో పోలిస్తే తాలిబాన్ బలమైందా? ఇజ్రాయిల్తో పోలిస్తే మీకు హిజ్బుల్లా, హమాస్లు బలమైనవా? హూతీలతో పోలిస్తే అమెరికా బలమైందా? మరి ఎందుకు అమెరికా హూతీలను అంతం చేయలేకపోతుంది? ఇజ్రాయిల్లో హిజ్బుల్లాను అంతం చేయలేకపోయింది, ఇజ్రాయిల్ హమాస్ను అంతం చేయలేకపోయింది, అమెరికా తాలిబాన్ అంతం చేయలేకపోయింది. వాట్ ఆర్ ద రీజన్? ఇది కనుక అర్థమైతే మనకు ఇరాన్ కూడా అంతం చేయగలుగుతుంది. వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన తాలిబాన్, హిజ్బుల్లా, ఈవెన్ హమాస్, హూతీల కన్నా కూడా ఇరాన్ బలమైంది. ఇరాన్ మరింత బలమైన దేశం. అందువల్ల అంతం చేయడం అనేది అంత సులభం కాదు అనేది క్లియర్గా అర్థమవుతుంది యుద్ధ భూమిలో. అప్పుడు ఇజ్రాయెల్ ఏం చేయవచ్చు? అప్పుడు కోవర్ట్ ఆపరేషన్స్ మొదలు పెడతారు. అంటే ఇరాక్లో సద్దాం హుస్సేన్ లేపేసినట్లు, మీకు లిబియాలో కల్నల్ గడాఫీని లేపేసినట్లు, సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూల్చినట్లు, ఇరాన్లో ఉన్నటువంటి అధికార వ్యవస్థను కూల్చాలి అన్నది ఇజ్రాయెల్ లక్ష్యం. ఇప్పటి వరకు ట్రంప్ దాన్ని వద్దన్నాడు. నిన్న మనం మాట్లాడుకున్నాం, ట్రంప్ వద్దంటే ఆగింది అని. రేపు అమెరికా, ఇజ్రాయెల్ ఆ ఇరాన్ అధికార వ్యవస్థను కూల్చే వైపుగా తన నెక్స్ట్ వ్యూహం వెళ్ళచ్చు. ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం ఆపలేరు, ఇరాన్ యుద్ధ భూమిలో సంపూర్ణంగా ఓడించలేరు. నేను దానికి ఇన్ని ఉదాహరణలు చెప్పాను. అప్పుడు ఏం చేయాలి? ఇరాన్లో ఉన్న అధికార వ్యవస్థను అంతం చేయాలి. అధికార వ్యవస్థను అంతం చేస్తే ఏం జరుగుతుంది? ఇరాక్, లిబియా, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ ఈ 4 దేశాలు చూస్తే మనకు అర్థమైతే ఏం జరుగుతుందో. సిరియాలో ఏం జరిగింది? బషర్ అల్ అసద్ ప్రభుత్వం పోయింది, ఒక నిరంకుశ ప్రభుత్వం పోయింది, సంతోషపడదాం. కానీ ఎవరు అధికారంలోకి వచ్చారు? ప్రమాదకరమైన అల్ ఖైదా నాయకుడు ఇవాళ అక్కడ అధికారంలోకి వచ్చాడు. అతని టెరిఫిక్ గా అని అమెరికా మెచ్చుకుంది. ట్రంప్తో 33 minutes సౌదీ అరేబియాలో మాట్లాడాడు. సో ఇవాళ ఈ సిరియాలో $1 కోటి అమెరికా రివార్డు ఉన్న ఒక ప్రమాదకరమైన అల్ ఖైదా తీవ్రవాది ఇవాళ ఈ సిరియా అధ్యక్షుడిగా ఉన్నాడు. దాన్ని అమెరికా, సౌదీ అరేబియా స్వాగతిస్తూ కౌగలించుకుంటోంది. ఇది ఎంత ప్రమాదకరం. తర్వాత ఇరాక్లో సద్దాం హుస్సేన్ అంతమయ్యాడు, లిబియాలో కల్నల్ గడాఫీ అంతమయ్యాడు. ఏం జరిగింది అక్కడ? అల్ ఖైదా కన్నా ప్రమాదకరమైన ఐసిస్ పుట్టింది, ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా పుట్టింది. ఇలా వివిధ రకాల మిలిషియాలతో రావణ కాష్టం లాగా ఇరాక్ ఉంది, లిబియా ఉంది. అక్కడ ఏమైనా స్థిరత్వం కానీ, శాంతి కానీ, సుస్థిరత కానీ, పీస్, స్టెబిలిటీ, సెక్యూరిటీ ఏమైనా అమెరికా సాధించిందా? ఇక ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లపై యుద్ధం చేసింది, తాలిబాన్లను దూరం పెట్టింది అధికారానికి కొన్నేళ్ళు, తమ అనుకూల ప్రభుత్వాన్ని నిలబెట్టింది. అల్టిమేట్గా రిజల్ట్ ఏంది? రాత్రికి రాత్రి మూటాముల్లా సర్దుకొని తన అనుకూల ప్రభుత్వానికి చెప్పకుండా పొద్దున్నే ఉదయం లేసే వరకు అమెరికా బలగాలు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయాయి. దాంతో ఆ అమెరికా కూర్చుండబెట్టిన అధ్యక్షుడు
విదేశాలకు పారిపోతే అమెరికా ట్యాంకులు, అమెరికా ఆయుధాలను ప్రదర్శిస్తూ తాలిబాన్ కాబూల్లో వీరవిహారం చేసి అధికారానికి తీసుకొచ్చారు. ఇలా ప్రపంచ దేశాలు ఇంక్లూడింగ్ భారతదేశం ఆ తాలిబాన్లతో సంబంధాలు పెట్టుకోవాల్సిన దుస్థితి తీసుకొచ్చారు. తాలిబాన్ ఒసామా బిన్ లాడెన్ను సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్గా ఇలా తాలిబాన్ వాళ్ళంటి ముష్కరులు అక్కడ అధికారంలోకి వచ్చారు. సో ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాక్, లిబియాలో మీకు ఉదాహరణ చెప్పాను. ఇరాన్లో ప్రభుత్వాన్ని కూల్చివేస్తే ఇంతకన్నా భిన్నంగా జరుగుతుందని ఎలా నమ్మాలి? అంటే అర్థం ఏంటి? ఇజ్రాయెల్ జరుపుతున్న ఈ ఏకపక్ష దాడులు ఈ ప్రాంతంలో మరింతగా ఇన్స్టెబిలిటీ, అస్థిరతను పెంచుతుంది, మరింత క్రైసిస్ను డీపెన్ చేస్తుంది, మరింత ప్రమాదకర తీవ్రవాద శక్తుల తయారీకి కారణమవుతుంది, మరింత ఆయుధ పోటీకి కారణమవుతుంది. ఈ ప్రాంతం మొత్తం డీస్టేబిలైజ్ అవుతుంది. దాని ప్రభావం ఏంటి? దాని పర్యవసనం ఏంటి? దాని ప్రభావము ఒకటి ఎకానమీ పైన, ఎందుకంటే ఇదంతా ఆయిల్ రిచ్ ఏరియా. ఇరాన్ అకౌంట్స్ ఫర్ 6.5% ఆఫ్ ది గ్లోబల్ గ్యాస్ ప్రొడక్షన్. స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఉంది ఇరాన్ సమీపంలో. స్టేట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా, రెడ్ సీ ద్వారా ఎనర్జీ సప్లైస్ పెద్ద ఎత్తున జరుగుతాయి. సో అవన్నీ దెబ్బతింటాయి. అంటే వరల్డ్ ఎకానమీ అతలాకుతలమవుతుంది. ఆయిల్ షాక్ తప్పదు. వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ $150కు చేరుతుంది అంటున్నారు. ఇప్పటికే ట్రంప్ టారిఫ్ల ప్రభావము, ఇది ఉక్రెయిన్ వార్ ప్రభావము, గాజా పైన ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావాలతో సతమతమవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింతగా అన్సర్టనిటీలోకి, ఇన్స్టెబిలిటీలోకి పోతుంది. ఇక యుద్ధ భూమిలో ఏం జరగవచ్చు? ఇది ఇంకో స్టేజ్కి దాటితే రష్యాకు ఇరాన్ మిత్రదేశం, ఇజ్రాయెల్కు అమెరికా మిత్రదేశం. అందువల్ల అమెరికా, రష్యాలు పరోక్షంగా ఉక్రెయిన్లో ఇవాళ యుద్ధం చేసుకుంటున్నారు. యూరప్లో అమెరికా, రష్యాలు ఆసియా ఖండంలో పరోక్షంగా ఇరాన్ గడ్డపైన యుద్ధం చేసుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడు చైనా కూడా రంగంలో దిగిందనుకోండి, ఇది మరింత ప్రమాదకరమైన స్థాయికి వెళ్తుంది. ఇది జరగబోయేటువంటి వ్యూహాత్మకమైన పరిణామము, పర్యవసనం. అందువల్ల దీనికి ఇక మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్, పరిష్కారం ఏంటి? పరిష్కారం ఏంటి? ఇప్పటికైనా, ఎందుకంటే ట్రంప్ శాంతి దూత అని చెప్పుకుంటాడు కదా, యుద్ధాలు వద్దు, నేను 24 గంటల్లో యుద్ధాలు ఆపుతానంటాడు కదా, నేను వాణిజ్యాన్ని ప్రయోగించి భారత్ పాక్ల మధ్యనే ప్రమాదకర అనుయుద్ధాన్ని ఆపానని గొప్పలు చెప్పుకుంటుంటాడు కదా.